హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటాతో నిల్వ పచ్చడి చేసుకోబోతున్నాం. మనం నిల్వ పచ్చడి చేసుకున్నాము. దీన్ని ఎండతో ఎండబెట్టే పని లేకుండా చేసుకున్నామండి. పచ్చడిని మనం చాలా కలర్ఫుల్గా ఉందండి, నోరు ఊరిపోతుందండి, సూపర్గా ఉందండి పచ్చడి. చాలా టేస్ట్గా ఉంది పచ్చడి. అబ్బా సూపర్గా ఉందండి పచ్చడి, చాలా బాగుంది. తింటుంటే నీళ్ళు ఊరిపోతున్నాయి నోట్లో. చాలా టేస్ట్గా ఉందండి. మనం ఈరోజు 3 నెలలు నిలవ ఉండే టమాటా పచ్చడి చేసుకోబోతున్నామండి. ఇది ఎండలో ఎండబెట్టకుండా మనం టమాటా పచ్చడి చేసుకుంటున్నాం, నిలవ పచ్చడి. దానికి కావలసిన పదార్థాలు: నేను 3 కిలో టమాటాలు తీసుకున్నానండి. అలాగే 1/2 కిలో చింతపండు, ఉప్పు, ఒక చిన్న కప్పుతో మెంతులు తీసుకోవాలండి. ఈ మెంతులు వేపుకొని పొడి చేసుకోవాలి. కారం. ఇప్పుడు టమాటాలని మనం గుండగా తరుక్కోవాలండి. మనం వీటిని కడిగేసి ఆరబెట్టుకున్నానండి. వీటిని తడి లేకుండా మీరు చూసుకొని ఆరబెట్టుకోవాలండి. ఇలాగా మధ్య మూటకి తీసేయాలండి. వీటికి ఇలాగా 4 ముక్కలుగా కోసుకోవాలండి. టమాటాని మరి గుండగా ఏం అవసరం లేదు, ముద్ద అయిపోతాయండి ఉడికేటప్పుడు. మనం ఎండతో పని లేకుండా మనం టమాటా నిల్వ పచ్చడి చేసుకోబోతున్నామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి టమాటాలు అన్నిటిని. నేను చూసారా, మరి చిన్న ముక్కలు ఏం అవసరం లేదండి. ఒక టమాటా నేను 4 ముక్కలు కోసుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుందామండి. పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. నువ్వుల నూనె వేసుకున్నానండి. నువ్వుల నూనెతో నేను పచ్చడి చేస్తున్నానండి. బాగా జ్యూసీగా ఉన్న టమాటాలని తీసుకోండి. చిన్న టీ స్పూన్ తోటి నేను పసుపు వేస్తున్నానండి. 2 టీ స్పూన్ల పసుపు. మనకి రుచికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నానండి ఇందులోనే. చింతపండులోన ఉట్లు బాగా తీసుకోవాలండి. చింతపండులో ఉట్లు ఉంటాయి కదండి, అవి తీసుకొని చింతపండుని కూడా వేసుకోవాలండి. నేను 3 కిలోలకి 1/2 కిలో చింతపండు తీసుకుంటున్నానండి. చింతపండు కూడా ఇలా మగ్గుతుందండి, ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకుంటాం కదా. గ్రైండ్ చేసుకున్నప్పటికి ఇలా మగ్గింది అనుకోండి తొందరగా నలిగిపోతాయి అన్నమాట. ఉప్పు, చింతపండు అన్నీ కూడా మనం ఫస్ట్ వేసుకోవాలి. ఉప్పు చాలకపోతే తర్వాత వేసుకుందండి. ఉప్పుని ఎండలో పెట్టి వేసుకోవాలండి. నేను రాళ్ళు ఉప్పు వాడాను. దాని మీద మూత పెట్టామనుకోండి మళ్ళీ ఆవిరి కింద అయిపోయి ఆ వాటర్ అంతా అందులో పడుతుంది. పైన మూత అయితే పెట్టొద్దు. పెట్టినా సగం గ్యాప్ ఉంచుకొని పెట్టుకోండి మూత. ఇలా సగానికి మూత పెట్టుకున్నాం కదండి, ఒకసారి టేస్ట్ చూసుకుందాం. అసలు అయితే నేనైతే వాటర్ అయితే వేయలేదు. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. అందుకనే మనం ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. ఈ టమాటా ఉప్పు కలిసి మనకి ఇలాగా వాటర్ వస్తుందండి. ఒక 2 గంటల సేపు ఉడకాలి ఇది. అప్పుడు మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది అనమాట, అంతసేపు ఉడికించుకుంటే. ఇప్పుడు గంట అయింది. గంట అయ్యేసరికి ఇలాగ అయిందండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను నేను. వాటర్ అంతా ఇలాగ ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలండి. మనకి పచ్చడి రుబ్బుకోవాలండి. ఇంకా చల్లారాక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. టమాటీలు ఈ విధంగా ఉడకబెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లారాలి. చల్లారాక ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకుందామండి. చూసుకోవాలండి, ఈ ముద్దకి తడి తగిలితే పాడైపోద్ది. మళ్ళీ బాగా మిక్సీ వేసుకోవాలండి ముద్దని. మిక్సీ పట్టుకున్నామండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. నేను ఈ విధంగా పేస్ట్ చేసుకున్నానండి మెత్తగాను టమాటాలని. ఇంచిలో అల్లం తీసుకున్నానండి. పొట్టు తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలండి. అల్లం కడుక్కొని తడి లేకుండా కూడా చూసుకోవాలి. వాటర్ పోయలేదండి, ఇది పొడిగా రుబ్బుకున్నాను. అలాగే 3 వెల్లుల్లి అండి. ఈ సైజు వెల్లుల్లి 3 వెల్లుల్లి తీసుకున్నాను.
అవి కూడా పొట్టు తీసుకొని ఈ విధంగా రెండు కలిపి పేస్ట్ చేసానండి. ఎండుమిరపకాయలండి పోపుకి, శనగపప్పు, పొట్టు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు, 200 గ్రాముల కారం అండి. అంటే మనం తినేదాన్ని బట్టి వేసుకోండి కారం. అలాగే ఇగోటండి ఇంగువ. మనం పోపు పెట్టుకుందామండి ఇప్పుడు పచ్చడిని. ఇది శనగ నూనె అండి. శనగ నూనె వేస్తే టమాటా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను అందుకే శనగ నూనె వాడుతున్నానండి. నిన్న పోపు పెట్టేటప్పుడు కొంచెం నువ్వుల నూనె వేసాను, ఇప్పుడు శనగ నూనె తీసుకుంటున్నానండి 1 కిలో. ఇంకా మరి కొంచెం వేసుకుందామండి, పడుతుంది పచ్చడికి. పచ్చళ్ళు ఎంత నూనె తేలితే అన్ని రోజులు నిల్వ ఉంటాయండి పచ్చళ్ళు, ఏ పచ్చళ్ళు అయినా. శనగ నూనె కదా వేసాము, పొంగుతుంది, అందుకే చింతపట్టు వేస్తున్నానండి నేను. లేదంటే ఆయిల్ అంతా జమ్మని పొంగిపోతుంది. ఆయిల్ మరిగిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఫస్ట్. అని కొందరు శనగ నూనె కదండి, చూసారు ఎలా పొంగుతుందో. మనకి శనగ నూనె పొంగేటప్పుడే మనకు ఒరిజినల్ డూప్లికేట్ తెలిసిపోద్దండి. బాగా వేగాలండి, ఇది బాగా వేగితేనే పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయి. నేను అందుకే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎందుకంటే వెల్లుల్లిపాయలు పిల్లలు తినరండి డైరెక్ట్గా పచ్చళ్ళలో వేస్తే. ఇలా అయితే పచ్చళ్ళలో కలిసిపోతుంది కదండి వెల్లుల్లి, అందుకనే ఇలా వేయడం. నేను 1 స్పూన్ మెంతి పౌడర్ వేస్తున్నానండి. మెంతి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి. ఆవాలు చట్పట్లు ఆడాక అప్పుడు ఉన్నవన్నీ వేసుకుందాం. ఇంక వేసుకుందామండి. నిలవ పచ్చడి కదండి, జిడ్డు వాసన రాకుండా ఉంటుందని 2 టీ స్పూన్లు నల్లుప్పు అంటారు దీన్ని. నల్లుప్పు అయినా అంటారు, లేదంటే బిడాల లవణం అయినా అంటారండి దీన్ని. మంచి సువాసన వస్తుంది పోపు. ఇప్పుడు పోపు అంతా శనగపప్పు అన్నీ బాగా వేగాలండి. వేగిన తర్వాత అప్పుడు పచ్చడి దించుకుందామండి. ఇందులోని కారం వేసుకొని, ఇప్పుడు మనం కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే కారం మాడిపోతుంది. మనం ఇప్పుడు పచ్చడి దించుకుందామండి. ఇందులోకి ఇలా దించుకోవాలండి పచ్చడి. మనం కారం అంతా, పోపు కారం అంతా కలిసినట్టు ఇలా కలుపుకోవాలండి. గమగమలాడిపోతుంది పచ్చడి, నోరు ఊరుతుందండి పచ్చడిని చూస్తుంటేనే. ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి, ఎందుకంటే వేడిగా ఉంది కదా, మనకు ఆయిల్ కనిపించలేదు. ఆయిల్ అంతా పైకి వస్తుందండి చల్లారాక. మనకి ఈ విధంగా పచ్చడి రెడీ అయిందండి. చూసారా, చక్కగా మంచి కలర్ఫుల్గా ఉందండి పచ్చడి. ఇది 3 నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఇది ఎండలో ఎండబెట్టకుండా మనం చేసుకున్నాం టమాటా పచ్చడి. బయటకు వెళ్ళేటప్పుడు ఇడ్లీ తీసుకున్నా, దోశ తీసుకున్నా, రైస్ తీసుకున్నా కొంచెం ఈ పచ్చడి మనం పట్టుకెళ్ళిపోతే చాలండి. క్యాంప్ వెళ్ళేటప్పుడు చక్కగా మన పచ్చడితో మనమే తినొచ్చండి. స్కూల్కి చక్కగా, పిల్లలకి కూడా మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు టక్కుమని బాటిల్ తీసి, పచ్చడి బాటిల్ తీసి అన్నం కలిపి పెడితే పిల్లలు కూడా చక్కగా తింటారండి. చాలా బాగుంది పచ్చడి మాత్రం, టేస్టీగా ఉందండి పచ్చడి అయితే. మీరు కూడా ట్రై చేయండి. మా కమెంట్ బాక్స్లో కమెంట్ మీరు తెలపండి ఎలా వచ్చిందో పచ్చడి. బౌల్లోకి దీన్ని తీసుకుందామండి ఇలాగా. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. గంట సింబల్ నొక్కండి. మరిన్ని వంటల కోసం చిన్నమ్మ వంటిల్లు చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.